చెప్పురా మాదు గాడు ఉంటాడు చూడ లాస్ట్ గారు కాడు పోరడు ఉంటాడు తెలుసా? ఎవరు రాడు? ఆడు ఇంత దొడ్డు ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, మంచి బందోబస్తు ఉంటాడు పిల్లాడు. అరే ఆడు ఆ బాబు గాడు అని పేరు. బాబు ఏమైందిరా? అయితే మొన్న అట్లా పోతుంటా ఫంక్షన్ హాల్ మస్తు ఈడ చూడ అనే కనబడతాడు ఫంక్షన్ హాల్. వాడు మస్తు తింటాడు అరే నెంబర్ 1 ఫుడ్ ఇష్టం వాడు. ఈడ వాడతాడు తింటాడు. మన ఊళ్ళో దినాలు లేదు, ఫంక్షన్ లేదు, గిక్షన్ లేదు, జనగా మొత్తం అరే నీకు విషయం తెలుసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనగాంలో ఫంక్షన్ జాబ్ జరుగుతుంది, ఫస్ట్ వానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అధ్యక్షుడు ఆ ఫుడ్ తిన నీకు మరి ఎట్లా అనుకుంటున్నాడు? అయితే ఏమైందిరా నువ్వు పోతే? ఏం లేదు, కొడుతుర్రు. కొడుతుంటే ఈడెక్కడ రాని చూసాడు రకు మనవాడు వాడే అలా ముంగట అడిగితే ఈడు నన్ను కొడతారు అనుకుని మంచి పని చేసి, లేకపోతే నీ కూడా 4 అప్పాచలు ఎక్కువ వాడరా ఇజ్జత ఊళ్ళకపోతే మంచిగా తింటారు తమ్ముళ్ళు అని మంచిగా నేను కూడా యాడ్ చేసుకుని రావాలి. ఐటమ్ వాడు ఈడ వాడు తింటారా? సపరేట్గా నేనే చదువుకున్నా తమ్మిని మందలియలే. మందలిచ్చి పోయింది నేమేంద్రా? మందలిత్రి పని అవు నీ ఆటో నేను ఏడుగా మళ్ళీ చేసేద్దురా. నేను వీడు ఏడుండో తమ్ముడు ఫోన్ చేద్దాం, మధ్యాహ్నం దాతుండే వాడు వస్తాడేమో అడుగుదాం ఒకసారి ఖాళీగా ఉంటే. హలో ఏడున్నారా తమ్ముడు? అదే మధ్యాహ్నం ఇక్కడ ఫంక్షన్ హాల్లో దావతుంది దారా, అది మరి పోయేద్దాం ఖాళీగా ఉంటే. రారా మనోళ్ళే, మన గంటోళ్ళు ఎవరు రాడా? అరే ఆ ఫంక్షన్ హాల్లో మనోళ్ళు కారా బై? అరే అంతా మనదే తమ్మి ఆడ నడిచేది, ఎవరనుకుంటున్నావు నువ్వు ఆడ? నువ్వైతే రా, నేను చూసుకుంటా మొత్తం. మధ్యాహ్నం రా, నువ్వు వచ్చేసాయి ఓకేనా? దా మస్తే రాజేశానా? నమస్తే బాబు, బాగా కనబడతలేదన్నా ఈ మధ్యలో. తమ్ముడు మొత్తం బిజీ అవుతున్నావు కదా జనగాంలో? మొత్తం బిజీ ఉందన్నా, అంతగా కామనే కదా అన్న ఇక అది. కానీ మరి మధ్య బాగా వస్తుంది పర్సనాలిటీ, మొత్తం గ్లామర్ అవుతున్నావు. జిమ్ పోతున్నా, మెయింటైన్ చేస్తున్నా నా బాడీ. ఉండాలా మినిమం మాత్రం ఉండాలి. కానీ గ్రేటర్ నువ్వు మస్తు బాగా అవుతున్నావు. మధు చూడరా వాడిని గీలేక కారా ఎందుకున్నావురాను? ఆడేడు ఉంటే గట్టినే అవుతుందా తెలియదు అన్న కామదాన్ల పరాక. వాడు అబ్బు వాడు గ్రేట్ రా అసలు. వాడు మన ఊర్లో నెంబర్ 1 వీడు. సరే సరేగా నేను తెచ్చట్టుగా చూసినా అన్న, నేను చూసిన కన్ను వాడు గ్రేట్ రా. ఇలాంటి విషయం తిండి విషయం మాత్రం వాడికి నెంబర్ పసి పడతాడు. ముక్కు పవర్ఫుల్ రా. తినరా ఆడుకో ఇట్లా పెట్టిన అట్లా అరే తినవు తీయరా. ఇంకా 2 తెచ్చట్టుగా సూర్ రాదు వెనక. ఇక ఈ 2 రాదన్న. అవునే రాజన్నారా? ఫ్రీగానే ఉన్నావే? ఇవ్వని పడుతున్నా ఏం పడుతున్నావు? ఎప్పుడు ఫ్రీ అయ్యారా నువ్వురా తమ్ముడు? ఫ్రీయానా ఏముందన్నా, బండికి పోతాం, ఎవరన్నా రమ్మంటే పోతా కిరాయి, నువ్వు రమ్మన్నా వస్తా. అంతే. మరి రేపు 2 ఫంక్షన్ల దావత్లో ఎప్పుదాం మరి? ఎక్కడరా? జనాభా పోతాం మనయే అంతా. అంతా మనదేనా? అంతా మనదే. ఆడికి పోతే భయం అయితే మాకు సిగ్గు అయితే మస్తు భయం అయితే. నేను లేనా మొత్తం నేను చూసుకుంటా. పొద్దున్న నువ్వు ఉపాసంతో రా, డిన్నర్ దాకా నేను చూసుకుంటా మొత్తం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ మొత్తం ఆల్ పర్ఫెక్ట్ సెట్ చేసి పడేసే బాధ్యత నాది. నీకెందుకు? మొత్తం 2 ఫంక్షన్లు ఉన్నాయి, నీకు ఏదంటే అది. పెడతారా మరి? చికెన్ బిర్యానీ ఉంటది, మటన్ బిర్యానీ ఉంటది, నీకు ఏదంటే ఆల్రౌండర్ అన్న నేను చూసుకుంటా మొత్తం. నీకు ఎందుకు టెన్షన్? ఫంక్షన్ నీకు పరిచయమేనా? అరే ఫంక్షన్ ఉన్నారులే మనోళ్ళు కానీ రేపు వాళ్ళు ఫోన్ చేస్తేనే నాకు తెలిసింది. నాకు ఎట్లా తెలుసు అనుకునే విషయం. రా తమ్మి అని చెప్తేనే మనలో రా అన్న, నీకంటే ఎక్కువ ఇద్దరం పోదాం. నిమ్మలా దీన్ని నిమ్మలా ఉంటాం. ఇప్పుడు ఓడు కాదు ఆడిపోతే మన వాళ్ళు మూడు ఆడ ఫంక్షన్ అక్కడ కొడుతుంటే చూసిన కన్నతోటి ఇంకా ఆడికి పోయి తింటే మనకి ఉంటాయా? సపరేట్గా ఉన్నదో లేదో ఇంత తిని సపరేట్గా కారంతో పని పోదాం ఇటు కన్నా మనం మన వాళ్ళు ఏదో మీ మట్లా చెప్తాడు. ఆడ ఏడు చూడు ఫంక్షన్లకు ఉంటే ఆయనకి ఏమేరుకా ఇలా పొద్దుపోయింది 2 అవుతుంది. అప్పటికే బర్ల కడిపోదామంటే బర్రలు నిడవాలి అలా ఎటు పెట్టి. అన్నా బర్రలు నిప్పాలి కానీ అలా బర్ర నిప్పినా కొత్త ఇప్పొత్తది. చెప్పురా అన్న, పిలిచిరు. ఏ ఊకే బర్రతోటి ఏముండవురా?
అవి ఇస్తే ఊగా వాడు ముట్టేకి ఉన్నాడు అవసరమా మాది ఇలా అరిగా మొత్తం బరగుంది తినడే పోటీ ఎవరో మాది ఎవరో బాబు తెలియదు బర్రెలు అంటే ఉండాలి లేకపోతే ఆన్ల చెల్లి ఇలా చెల్లి పెడతా నన్ను తిడుతాడు ఏ ఎవరో తిట్టే మేము ఉన్నది మేము చెప్తాను అరే మేము విషయం బర్రెలు ఇచ్చి పెట్టి పోతే పొట్టు పొట్టు కొడతాడు చెప్పరు ఎవరా రమ్మంటారు మళ్ళీ కట్ట కూర్చోవరా కూర్చో ఏదో మీరు పిలిచినా వచ్చి మళ్ళీ పోవాలి చెప్పు కూర్చోరా 10 నిమిషాలు కూర్చోరా ఎప్పటి కాసేనా మేము ఉంటాం ఎప్పటి చెమ్మడి నీకే ఉండే ఎంత సంపాదిస్తారు మరి బర్రెలు ఊర్లో లేని బర్రెలు నీకే ఉన్నాయి ఒకటే తిడుతూ ఆ పాలంటూ ఇదంటూ ఎంత సంపాదిస్తారు ఏంది కథ ఏమన్నా అని పోను 15-20 వేలు వస్తాయి నెలకు 15,000 వస్తాయా అంతేనా అవునా పొద్దంతా ఆటో నడిపితే పొద్దంతా డీజిల్ పోసి 10,000 చేస్తా ఉట్టిగా బర్రెలు మేపుకుంటా వాళ్ళకే ఇంటికాడ తినుకుంటా పండుకుంటా 15-20 వేలు సంపాదిస్తుండు మళ్ళా ఆటో అమ్మరావరా ఆటో బర్రె తీసుకో ఈసారికి అంతే 2 బర్రెలు కొనుక్కుంటా ఆటో బంద్ చేస్తాను చెప్పురా ఇంకా విషయాలు ఏం చేస్తారు ఇంకా దాని మొత్తం బర్లేనా పొద్దుగా లేవాలి బయకడ పోవాలి బర్రె నేడవాలి పెండకాలు తీయాలి అల్లిగడ్డి పని అన్నది మళ్ళీ పొద్దుగాల 11 గంటల వరకు దొడ్డి గిట్లా క్లీన్ చేసుకుంటా పొద్దున్న పోయి పాలు పోసి వస్తా మళ్ళీ ఎంత తిని 2 గంటల వరకు మళ్ళీ అవుతుంది ఇదే పని రోజు అదే బండ్లు అనుకో ఇట్లా 4 ఎక్కితే ఖరాబ్ అవుతుంది అరే మళ్ళీ రేపు బర్రెలు పెట్టి ఇంకా ఫ్రీగానే ఉంటావు మధ్యాహ్నం 2 రోజుల తర్వాత ఫ్రీ అయ్యారు బర్రెలు నిప్పినాక బర్రెలకన్నా ఎటు ఫ్రీగానే ఉంటాయి రేపు ఫ్రీగా లేకున్నా రేపు ఒకరిని పెట్టు బర్రగాడ ఫోన్ చేస్తా ఫోన్ చేసిన కాడికి అడ్రస్ చెప్తా ఒకటి ఫంక్షన్ లో పెళ్లి ఉంది మన ఉంది ఒకటి పెళ్లి మా ఫ్రెండ్ది దావత్ ఉన్నది గట్టి దావత్ మంచిగా చికెన్ మటన్ బగార్ బువ్వ మనం ఏదంటే అది ఉంటుంది మొత్తం మనదే బగార్ అన్నం మటన్ చికెన్ నువ్వు ఏదంటే అది ఉంటాయి రా నువ్వు రా నేను చూసుకుంటా మొత్తం ఏమంటారు రా నా దోస్తు రావాడు మొత్తం నాదే నీకు ఏం కావాలంటే చేసి ఇచ్చే బాధ్యత నీకెందుకు 2 గంటల తర్వాత పోయేటప్పుడు చెప్పారా ఫోన్ చేస్తారా నీకు నువ్వు పొద్దున పోయి అన్నం ఉంటాయి పొద్దున నీకు అంతేనా కాదు మధ్యాహ్నం ఫోన్ వస్తే ఫోన్ రాని వచ్చేసి అడిగి సరే రా బర్రెలు చెప్పి నన్ను ఎవరన్నా పెడతప్ప మా నాయన పోమంట రేపు వచ్చేసేది తర్వాత నేను వస్తా రేపు మధ్యాహ్నం వచ్చేసి సరేరా ఓకేనా ఏం బ్రో గుసగుసలు మాట్లాడుకుంటారు బాగా గుసగుసలు ఏముందిరా మీకు రాగానే చెప్పలేరా గదే దావత్ గురించి మనం చెప్తున్నారా అకౌంట్ వేసినావా అన్నాను గమ్మని చేస్తాం అందరం ఒకటే కానీ ఒకటే ఫుడ్ కాడ ఇవ్వాలి వెనక ఇద్దరు అందరం తిన అందరం పోవాలి అందరం ఎంజాయ్ చేయాలి వాడైతే మనోడు కాయాలి వాడు ఎప్పటికీ బయట రాయరాడు వచ్చేది ఒక టైం దొరికింది ఇంకోటి చేయలేదు కానీ ఇంకేందో చెప్తాడు కుక్క గడ్డి చెట్లు రేకులు చీప్ ప్లేస్ లో కూర్చుంటారా మీరు ఏదో ప్లేస్ లేవారా వేరే చీరలు లేరా సిట్టింగ్ ఎట్లున్నారా ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ కథ ఏంది కార్ఖానే జస్ట్ ఇప్పుడు పోనీ లేను కానీ మీరు గీ గడ్డంలా కుట్టంలా ఈ పెండలా ఈ బర్ల మధ్యలా మీరు ఎందుకు కూర్చుంటారంట పాల డబ్బాలు పెండ అదే కానీ ఇప్పుడు అది షూస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏం సంపాదిస్తున్నావు బాగానే సంపాదిస్తున్నావు ఎంత తెలుసా షూస్ తెలియదు తెలుసా 3,000 ఒక్క షూ ఇది 3,000 మొత్తం 6,000 కాదు కాదు స్పెట్స్ ఎంత తెలుసా 10,000 మీరు ఎప్పుడు వాడుండరో చూసుండరు ఇవి నేను మాత్రమే వాడుతుంది 10,000 అమెరికా నుంచి తెప్పించారు మా ఆఫీస్ లో సాఫ్ట్వేర్ మొత్తం సాఫ్గానే ఉంటాయి సాఫ్ట్వేర్ సాఫ్ ఉండకపోతే ఎట్లుంటాయి నిలువ ఉంటాయా అవునా నరేష్ మంచి బట్టలు వేసాం మంచి ప్యాంట్ వేసాం బూట్లు మంచి బ్రహ్మాండ ఏం జాబ్ చేస్తున్నావు మరి ఎట్లుంటాయి మరి మీ లెక్క ఈ పెండల ఈ పాల మధ్యలో ఇవి ఇక్కడ తిరుగుతా అనుకుంటున్నావా హైదరాబాద్లో నేను మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను మీరు ఇట్లా అతను హైదరాబాద్ రారి మంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్ పెడతా ఈ బర్ల మధ్యలో ఇవి ఆటో డ్రైవర్లు ఇవన్నీ కాదు అర్థమైందా మంచి ప్లేస్లో మంచి జాబ్ పెట్టేస్తా మీకు అప్పుడు రిచ్గా ఉంటారు మా లెక్క జాబ్ పెట్టిస్తావు అక్కడ జాబ్ కాదు ఇప్పుడు నేను ఎట్లున్నా నా టోప్ ఎట్లుంది నా షూస్ ఎట్లున్నాయి అట్లా వస్తావు మళ్ళీ ఇడికి నువ్వు వీళ్ళ మధ్యలో మళ్ళీ వీడికి వస్తావు నువ్వు ఇప్పుడు అర్థమైనా నీకు నాకే 1 lakh అంటే నీకు ఒక 20 ఇస్తారు వచ్చు 20K 20,000 తీసుకోవద్దా నువ్వు నేను చెప్తా నీకు నువ్వు ఒక డేట్ చెప్తా ఆ డేట్ రోజు నువ్వు రెజ్యూమ్ పట్టుకుని రెడీ ఉండు నేను తీసుకోవాలి బాధ నాది
ఓకే ఎక్కడ ఏ ఏరియాలు రా? బంజారా హిల్స్. బంజారా హిల్స్ ఎట్లా అనుకుంటారా మళ్ళా? బంజారా హిల్స్ అంటే అంత పెద్ద పెద్దలు ఉంటారు అక్కడ. నాతో ఇట్లా సెల్ఫీలు దిగుతారు సినిమా యాక్టర్లు ఆడ. మరి ఎట్లా అనుకుంటారు? నేను కట్టే రూమ్ రెంటే కార్లు నాది కాదు, మా ఫ్రెండ్స్ అడిగితే ఏదైనా ఇస్తారు కదా నాకు. చెప్పాను నేను కట్టే రూమ్ రెంట్ ఎంత తెలుసా? 40,000 నెలకు. ఆటో కొనుక్కుంటారు ఎవడన్నా? ఆటో ఇజ్జత్ ఉంటారు ఆటో ఊళ్ళో. అరే అయితే కానీ మనకు అక్కడ ఫంక్షన్ దగ్గర ఉంటారా మన ఏరియాలో? మరి ఫంక్షన్ దగ్గరకే ఉంటాయి, నడుచుకుంటూ పోవచ్చు. కానీ నీ జాబ్ వచ్చేసి మినిమం 5 కిలోమీటర్లు పోవాలి. జాబ్ 10 కిలోమీటర్లు పర్లేదురా, మనకు ఫంక్షన్ చుట్టుపక్కల ఉంటాయి అరిపాయి మనకు. నువ్వు అవును కానీ వచ్చిన కానీ వస్తున్నావు ఊకే మాటకు మాట ఫంక్షన్ అంటున్నావు. నీకు ఎందుకురా ఫంక్షన్ అంటే ఇష్టం? అరే అదంతా నీకు తర్వాత చెప్తే కదా. నీకు రోజు తినడానికి ఎందుకు ఖర్చు వస్తారా నీకు? నాకు డైలీ 3,000 అవుతుంది మా, ఖచ్చితంగా 3,000 అవుతుంది. 3,000 అవుతాయి? 3,000 అవుతుంది. నేను ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ఒక్కటే తినా, నేను బయట ఏది పడతా తింటా. నేను పునులా కాంచాలి, గప్చుప్లా కాంచాలి, మిర్చిలా కాంచాలి అన్నీ తింటా. మొత్తం బిల్లు 3,000 డైలీ నాదైతే ఖచ్చితంగా. వాళ్ళు ఒక 1,000 రూపాయలు నాకు ఇస్తా రోజు. నేను చూసుకున్నాను ఫుడ్ సెక్షన్ మొత్తం. 1,000 రూపాయలు 3,000 ఏదో మంచిగా. ఏం చేద్దామంటారా మరి? ఫంక్షన్ దగ్గర ఉంటాయి ఎప్పుడు నాకు సరిపోతే. నాకు మొత్తం నేను చూసుకుంటాను, నడిపిస్తాను. నీకు ఎందుకు బాగా ఏం తింటా అంటే అది నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, వెజిటేబుల్ అంటే వెజిటేబుల్, బిర్యానీ అంటే బిర్యానీ, వైట్ రైస్ అంటే వైట్ రైస్, నీకు ఏదంటే అది చూసుకుంటా. అన్న చూసినావు అన్నాడు హైదరాబాద్ పోకముందే ఆడికి మొత్తం తిండి గురించే మాట్లాడుతున్నాడు. ఈడగదే పని ఆడగదే పని, ఏం పని ఉందా నాకు? ఇంకా ఇలా నమ్మి మనం పోయినా అనుకో ఈయన వదిలేస్తారు మనల్ని. నువ్వు ఏదైనా పని చేసుకుంటావు, ఉన్నాడు నేను నడుచుకున్నా మనం నెలకు ఎంత వచ్చినా తినుకుంటా నిమ్మలంగా పోతాం ఊళ్ళే. ఇలా చోటు పోతే ఎవరిని కాప చెప్తారు, అమ్ముకుంటారు మనం. నేను మళ్ళీ కలుస్తా రేపు, ఫోన్ చేస్తాను మీకు. కూర్చోరా 2 నిమిషాలు పోగానే. చిన్న దాతను మా. సరే పోయిరా. రేపు చెప్తారా మీకు? రేపు వచ్చేసి ఫోన్ చేస్తాను. సరే మనం అయితే రేపు రమ్మంటుంది. మరి ఏందో కదా గాడికి పోతా రైజ్ పోతే మీరు పోతే తనులే పడుతుంది. పోకిరి వద్దు, మీ ఉద్యోగం అనుకుంటాను సంగ. నేను అవసరం అయితే ఆడ బిర్యానీ ఆర్డర్ పెడతా, మంచిగా పురుషు వస్తే తింటాను. ఏ ఫంక్షనాలు పడితే ఆ ఫంక్షనాలు దువ్వుకుంటారా వాడు? వాడికి పడితే ఈ రంగం వాళ్ళ ఫంక్షనాలు గారు రారి అన్నం పెడతా. మీరు పెట్టుడే తడగరా అంటే మనం పెడతా. రోజు పోతే అలవాటు అయితేనే ఉంటుంది. అది ఎట్లా తిని ఇంకడో పోతున్నా నాకు అర్థమవుతలేదు. కడుపుంటారు కరవ కాదు అవుతుంది. సరే మామ వాని గురించి తిండిపోతూ అది చెప్పిన కుదరదు కానీ వాడి ముచ్చట ఇదంతా కాదు. కానీ నాకు పోతున్న టైం అవుతుంది, క్లయింట్స్ వెయిట్ చేస్తారు నాకు హైదరాబాద్లో. మళ్ళీ వచ్చినాం కలుస్తా. మీకు ఎవరికైనా జాబులు కావాలంటే చెప్పు, నేను ఇప్పిస్తా. ఎవరికి బర్రెలు కాసి కూడా తిరగరా దిరా నాతో రా, హైదరాబాద్ రా, మంచి జాబ్ ఇస్తాను. నువ్వు ఆటో పని చేయరా ఫస్ట్. ఆటో పని చేసాను నాకు అన్నాడు, అర్థమైందా? ఎన్ని రోజులు వెళ్తారా ఆటో? రైట్ అన్న, నాకు క్లయింట్స్ వెయిట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ ఉన్నాయా పోరాళ్ళకు చేయాలి. ఓకే సూపర్ ఉంటారు. ఏ మినిమం ఉంటాయి, మనం బ్రాండెడ్ ఇవి చీప్ దిక్కర వాడమా. ఓకే రైట్. చిన్నప్పుడు మనకి వేసుకున్న బట్టలు తుడిపోయి కనబడితే నా బట్టలు చెట్టు ఉన్నాయి. ఇప్పుడు మనం మీ అందరికి మళ్ళీ నాకు కలిపి మళ్ళా హైదరాబాద్ లో జాబ్ చూస్తారు ఆరు అని చెప్తుండు. సోకులు కాదాడా? ఏం పని చేస్తా అనుకుంటున్నావు? ఏం పని చేస్తున్నావు? సాఫ్ట్వేర్ అని మీకు చెప్పిండు. సాఫ్ట్వేరేగా ఆడ హాస్పిటల్ లో లిఫ్ట్ వాచ్మెన్ అన్న. అయితే మనం కిరాయి పోయినప్పుడు పేషెంట్ తీసుకోపోయినా పోగానే ఆయన వాచ్మెన్ డ్రెస్ వేసుకుంటూ అనబడ్డాడు. నేను మందలేయాలి మనవాడు అని నేను ఉంచుకున్నా అంతే మనసులో ఇట్లా అని అనుకున్నా. తర్వాత ఇప్పుడు తమ్ముడు వచ్చి నాకు చెప్తాడు సాఫ్ట్వేర్ అని చెప్తాడు. తెలియనట్టు మనకు నాకు తెలియనట్టు చెప్తాడు. మొత్తం చూడలేదని ఆయన అనుకుంటాను, నేను చూసిన. హైదరాబాద్ వాడు బతికేది మనకు తెలియదు. వాడు నెలకు రోజుకు 3,000 ఫుడ్ తింటాడు. 3,000 ఫుడ్ ఎక్కడ మోడల్ కాబట్టి ఆడికి రమ్మంటాడు ఫంక్షన్ హాల్ కాడికి. వీడేమో హైదరాబాద్ జాబ్ చూస్తాను వీడు అంటాడు. అని ఇతర మాటలతో తట్టుకోలేకపోతున్నారు నాయన. ఏమో నేమనేటట్లేదు అయ్యాలి రేపు అట్లా. ఎవనిరా బర్రెలు ఎక్కడెక్కడ పెట్టినారా బర్రెలు? బర్రెలు ఇప్పి వచ్చే అయిపోయినా అదిరా ఇక్కడ ముచ్చట పెట్టుకొని కూర్చున్నారు. ఎవనిరా బర్రెలు?
ఎవరిరా బర్లు అన్న నాయ నాయ మరి బర్లు వర్షాన్ని ఎంత మెత్తనే ఖరాబ్ అయితే కళ్ళు కనబడదు ఎవరా ఇక్కడ ముచ్చట కూర్చున్నావు మనిషిగా పిలుతాంటే అట్లా కూర్చున్నావు వర్షాన్ని ఎంత మెత్తనే రా బర్లు ఏపో ఉచ్చుకోపా ఆ బర్రోజు నాకేమో నువ్వు కుడితే కొట్టుకోలేకపోతే లేదు ఇప్పుడు అన్నట్టు కాదు బిడ్డ తెల్లరంగా 10 మనుషులను పిలుతా 10 మంది పెద్ద మనుషులను పిలుతా కూర్చొని మాట్లాడాలి దండ చేస్తా నేను రాపా ఆ బర్ర నువ్వే కొట్టుకో కానీ ఇచ్చుకోపా అవ్వా ఇంతకు తెగించిన బిడ్డ సరే పొద్దుగా 10 మంది పిలిచినాక మాట్లాడతాను ఈ సంగతి అరే వీళ్ళకి వచ్చి గంతగాన్ని ఇటుపోతుండు వర్షం అంత ఖరాబ్ అవుతున్నాడు పోరారా బాగా కొట్టుకొచ్చుకోపోరా పోయి ఆయన నాకు తెలిసిన ఆయన 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 చెప్పినట్టు ఆయన కొడుతున్నాడు పొద్దుగాల దండల పాలు ఎత్తారు ఏం కాదు అన్న మీరు పోతారు కదా అప్పుడే పోయి కొట్టుకొస్తే ఆయన కొడతాడు మరి గట్టి అంటారు మేది పోతుంది మీరు పోయేటప్పుడు అందరం కలిసి పోదు అంతే ఇక సరే సరే నరేష్ గడవగానే నరేష్ అని పొట్టు తిట్టుకుంటూ బాబు గడవగానే ఆడ తిండిపోతాడు ఆయన పొట్టు తిట్టుకుంటూ ఇంచెలు పోతే నన్ను కూడా ఎట్లా తిట్టుకుంటారు అంటే ఇది ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడుతారు లేనప్పుడు ఓ రకంగా మాట్లాడతారు అంటే నేను కూడా పోగానే నన్ను ఏదో అనుకుంటారు అమ్మా ఏమన్నా కానీ ఇంచెలు పోవద్దురా వీళ్ళు పోయేదాకా పోవద్దు పొత్తిగా దాకా వీళ్ళు పోయేదాకా చూసే నిమ్మలంగా పరగొట్టుకుని పోతా అది వరకు ఎటు పోయేది లేదు కది లేదు లేదు అన్న ఫోన్ వస్తుంది మళ్ళీ వస్తా సరే మాట్లాడరా దాన్నే ఉంది ఫోన్ మాట్లాడు హలో కిరాయా ఇప్పుడు నాకు పని ఉంది కూడా వేరే పని మీద అర్జెంట్గా నరేష్ గారు పోతే నరేష్ గారిని తిట్టారు బాబు గారు పోతే బాబు గారిని తిట్టారు ఇప్పుడు నేను సుతా పోయింది అనుకో కిరాయి ఏ పాటు తిడతారు ఇక వీళ్ళ దగ్గర మొత్తం ఘోరంగా ఉంటాయి మాటలు మళ్ళీ ఇక కిరాయి ఫోన్ చేసి మళ్ళీ అన్నగానే చెప్దాం రానని హలో అన్న వస్తలేనన్నా వస్తలేనన్నా మొత్తం అర్జెంట్ పని మీద ఉన్నా అన్న నమ్ముకుంటలేదు ఏం లేదు ఆటోనే అమ్ముకున్నాను ఆటో తోలుతలే నీ కానుండి ఆటో లేదేం లేదు బంద్ చేస్తున్నది అంతే మరి ఎవరా మాధు కిరాయి పోతాను పోతే గారా కిరాయి తక్కువ ఇస్తానన్నా అందుకే రానని చెప్పిన మంచి కిరాయి గారా ఉత్త కూర్చొని పోతే 500 వచ్చి గారా వీళ్ళు ఇప్పుడు వీళ్ళంటారంటే పోయినాక ఇంత ఘోరంగా తిట్టుకున్నారు ఇచ్చింది నయమైంది కూర్చో కూర్చోరా ఎవడు వెళ్ళట్లేరు నుంచి పోయేటట్లేరు కానీ ఇక రారు అప్పటికే సాయంత్రం అయితే ముచ్చాడు అరే అప్పుడే బరకడ పోరా నువ్వు కిరాయి పోరా నేను ఇంటికి పోదాం బరకడ పోతాను ఇక ఓడు నువ్వు అరే నువ్వు వెళ్ళిపో ఎవరికైనా దూరం పోరి ఇక్కడ దగ్గర పోతాను పోతాను ఓకేరా